కిషోర్ కుమార్ గారు టీఆర్ఎస్ కౌన్సిలర్ మహబూబ్నగర్ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి విచ్చేస్తున్న సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ అందరూ కూడా మహబూబ్నగర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ రండి. మహబూబ్నగర్ వాళ్ళు అందరూ కూడా ప్రశాంత్ అంజనా అందరూ కూడా ఇక్కడ రండి. పవన్ అన్న అదేవిధంగా మెట్టుగడ్డ అట్లేష్ మేడం సార్కి ఇచ్చేసి సార్కి అండి. మెట్టుగడ్డ శ్రీనివాస్ మెట్టుగడ్డ శ్రీనివాస్ విష్ణువర్ధన్ రెడ్డి గారు పాలమూరు విష్ణన్న షాద్నగర్ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం. మెట్టుగాడి శ్రీనివాస్ గారు వీరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు. వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడానికి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేరుతున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా సిని రాము గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్టిస్ట్ షాద్నగర్ వారికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు పాలమూరు నుంచి చేసినటువంటి నాయకులకు పార్టీలో చేర్చుకోవడానికి సమయం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన సూర్యాపేట జిల్లా కోదాడకు సంబంధించినటువంటి తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూజేఏసీ నేత తమ్ముడు మల్లెబోయిన అంజీ యాదవ్ గారు, వారితో పాటు వారి యొక్క టీము ఈరోజు ముఖ్యులు మాత్రమే వచ్చారు. మళ్ళీ కోదాడలో మంచి మీటింగ్ కూడా ఏర్పాటు జాయిన్ అవుతారు. వారు ఎంఏ పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీ చేసి మలిదేశ ఉద్యమంలో 6 సార్లు కేసులు వేసి కూడా 43 రోజులు జైలు జీవితం కూడా గడిపారు. వారిని ఈరోజు సాధారణంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడం సంతోషంగా ఉంది. వారితో పాటు ఎం వెంకటేష్ బాబు గారు, అలాగే ఎన్ వికాస్ రెడ్డి గారు, రాజశేఖర్ నాయుడు గారు, అలాగే కె సీన్ గారు, వెంకన్న గారు, ఉపేందర్ గారు, హరీష్ గారు, కిషన్ నాయక్ గారు, మల్లేష్ గారు, నవీన్ గారు, రాజశేఖర్ గారు, నవీన్ గారు, వీరందరినీ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన కమలం యొక్క గుర్తుని వేసి మనందరం కష్టపడి మన యొక్క అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వారిని సాధారణంగా పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది. అన్న మల్లెబోయిన వెంకటేష్ అన్న గారు, అన్న ముందుకు రండి. ఇతను 2 సార్లు తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులుగా కోదాడ నుంచి స్వతంత్ర అభ్యర్థి కూడా 2 సార్లు పోటీ చేయడం జరిగింది. ఎమ్మెల్యేగా మంచి ఓట్లు సాధించారు. యువ నాయకులు, అందరికీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు చేరారు. వారికి స్వాగతం పలుకుతూ మరి డికే అరుణ గారిని ఈ సందర్భంగా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాల్సిందే కోరుతున్నాను.
ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి షాద్నగర్ నుంచి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి కౌన్సిలర్ అయినటువంటి కిషోర్ గారు, అదేవిధంగా బీసీ నాయకులైనటువంటి తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడు శ్రీనివాస్ గారు, అదేవిధంగా షాద్నగర్ రాము గారు, అదేవిధంగా నల్గొండ జిల్లా నుంచి అంజి గారు మల్లబోయిన అంజనేయ గారు, మరి వారితో పాటు చేరినటువంటి వెంకటేష్ బాబు గారు, సీను గారు, వెంకన్న గారు, రాజశేఖర్ నాయుడు గారు, వికాస్ రెడ్డి గారు, మరి వారి అనుచరులందరికీ కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, క్షేత్రస్థాయిలో ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ టౌన్కి వెళ్ళినా, ఎవరిని కలిసినా అందరి నోట ఒకే మాట, పార్లమెంటుకు మేము వేసేది నరేంద్ర మోదీ గారికే, కమలంపు గుర్తుకే అని. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఎవరిని తట్టినా ఈసారి ఎన్నికల్లో మీరు భారతీయ జనతా పార్టీని గెలిపించండి, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున మీరు అందరూ కూడా ఆదరించి భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీతో విజయాన్ని అందించాలని కోరి మాట్లాడగానే వారి నుంచి చాలా సానుకూలమైనటువంటి స్పందన. ఖచ్చితంగా ఈసారి ఓటు భారతీయ జనతా పార్టీకే, నరేంద్ర మోదీ గారికే మా ఓటని ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతున్నారు. సో ఈరోజు అదే రకమైనటువంటి ఒక ఆకాంక్ష, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో, మరొక్కసారి మోడీ గారి సర్కార్ ఈ దేశంలో రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఈసారి 400 పైన సీట్లు దాటాలని కోరుకుంటున్నారు. ఈ దేశానికి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని అందిస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలకంతటి కూడా స్ఫూర్తిగా ఈ భారతదేశ ప్రధానమంత్రిగా వారు ఇతర దేశాలకు స్ఫూర్తినిస్తూ మరి భారతదేశాన్ని రోజు 11వ స్థానం నుంచి 5వ స్థానంలోకి తీసుకెళ్ళినటువంటి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం కోసం ఒక వికసిత్ భారత్ సంకల్పంతో వారు ఏదైతే ఒక లక్ష్యంతో, ఒక విజన్తో ఈరోజు ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నారో ప్రజలంతా కూడా వారి నాయకత్వాన్ని కోరుతున్నారు. గ్రామాల్లోకి వెళ్తే ఆశ్చర్యంగా పెద్ద పెద్ద ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ఈసారి మోదీ గారు ఉండాలి, ఈసారి మేము మోదీకే మా ఓటు అంటున్నారు. అంటే ఈరోజు మొన్న ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓట్లు వేసుకున్నా, ఏ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడికి ఏ రాజకీయ పార్టీ పక్షాన ఉన్నా, ఈనాటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆ నాయకత్వాన్ని కోరుకుంటున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా అన్ని పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీకి ఈ దేశం కోసం మేము కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మద్దతు ఇస్తూ మరి భారతీయ జనతా పార్టీలో చేరుతామని పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. క్షేత్రస్థాయిలో కూడా చాలామంది కార్యకర్తలు ఇతర పార్టీల వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. రోజు ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళే స్వయంగా ఫోన్లు చేసి వచ్చి కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు. సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 12 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అప్పుల కూపంలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని రేపు అభివృద్ధి పదంలో నడిపించాలంటే నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం పూర్తిగా ఈ రాష్ట్రానికి అవసరం. మరి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడవాలంటే మరి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించాలనేది ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆలోచన. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఏం చెప్తుంది, 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిండ్రో వాళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే కేంద్రంలో మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. వాళ్ళు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా ఎక్కడన్నా?
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి క్యాండిడేట్ కూడా కాదు. రాహుల్ గాంధీ ఎక్కడ ఈ దేశంలో కాంగ్రెసే లేదు. ఇక్కడ కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు సీట్లు వచ్చే వరకు అక్కడ కాంగ్రెస్ ఓటడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈరోజు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలు అవుతాయి అంటే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడం చేత కాదు, నరేంద్ర మోదీ గారి సహకారం ఉండాల్సిందని వారంతకు వారే ఒప్పుకున్నట్టు ఈరోజు మనకందరికీ కూడా అర్థమవుతా ఉంది. సో ఖచ్చితంగా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం, మన పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం, మన ప్రజల అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఖచ్చితంగా అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మరి ఆదరించి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించాలని సిద్ధమైంది. కాబట్టి ఈరోజు వారికి అందరికీ వీరందరూ పార్టీలో చేరిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, స్వాగతం తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వం.